వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు. అసలు సార్తో మనం ఈరోజు ఎందుకున్నాము అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అండి. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాబ్లంకి ఒకటే రెమెడీ. ఈ రెమెడీని మీరు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతే షూర్గా ఈ ప్రాబ్లం చేతి మీరు బయటపడవచ్చు అంటున్నారు. అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఈ రెమెడీని ఎందుకు యూజ్ చేయాలో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. చాలామంది ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. సో ఈ ప్రాబ్లంకి ఈ రెమెడీ అంటే మీరు ఈరోజు చెప్పబోయే రెమెడీ షూర్గా వర్క్ చేస్తుంది. మీరు వాడి చూడండి, వాడిన తర్వాత కామెంట్లు కూడా చేయండి అని చెప్పేసి మన ప్రేక్షకుల కోసం చెప్తాను అన్నారు. ఆ రెమెడీ ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది? సో ఖచ్చితంగా ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. అంటే చాలా ఏళ్ల నుంచి క్రానిక్ కాన్స్టిపేషన్ అంటారు, అంటే సీవియర్గా సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఒక మాదిరిగా ఉన్న వాళ్ళు తక్కువ డోస్లో యూజ్ చేసినా సరిపోతుంది. ఓకే సార్. సో ఇదేంటంటే సోనాముఖి ఆకు అంటారు. ఓకే సార్. సో స్వర్ణపత్ర అంటారు, సోనాముఖి ఆకు. సో ఈ ఆకు ఏంటంటే ఒక విధమైన షైనింగ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఈ మొక్క అనేది కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ శివార్లలో అంటే బ్యారన్ ల్యాండ్స్ అంటారు, అంటే పంట చేయని ఏదైతే ఏరియాల్లో ఉంటాయో, డ్రై ల్యాండ్స్ ఉంటాయో అలాంటి చోట ఇది బాగా ఈజీగా దొరుకుతుంది, పెరుగుతుంది అనమాట. కాబట్టి అందరూ దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఏంటంటే ఇవి ఆకులు ఉపయోగపడతాయి. సో సోనాముఖి ఆకు అని. అండ్ నేను ఇదివరకు ఒకసారి పంచశకార చూర్ణం అని ఒకటి చెప్పాను, 5 కలిపిన వాటిలో. అందులో కూడా ఈ సోనాముఖి ఆకు ఒకటి. సో మనం ఇప్పుడు ఏంటంటే విడిగా ఈ సోనాముఖి ఆకుని ఎలా వాడాలి, వాడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. సార్ ఎలా వాడాలి సార్ మనం ఈ సోనాముఖి ఆకుని? సో ఫస్ట్ ఏంటంటే ఈ సోనాముఖి ఆకుని పౌడర్ చేసుకుని, ఓకే సార్, నార్మల్గా ఆ పౌడర్ని హాట్ వాటర్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఓకే సార్. లేదు మంచిగా ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే ఒక 100 ml వాటర్ తీసుకుని, ఓకే సార్, ఆ వాటర్లో ఈ లీవ్స్ డైరెక్ట్గా వేసేసి ఓకే సార్ బాయిల్ చేసుకుని వడగట్టుకుని ఆ వాటర్ని తీసుకున్నా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సార్ మనం అయితే ప్రిపేర్ చేద్దామా సార్? డెఫినెట్గా అండి. ఓకే సార్. 100 ml వాటర్ అయితే వేస్తున్నాను సార్. సార్ ఇది వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేయాలా లేకపోతే ముందరనే మనం వేసుకోవచ్చా? వాటర్ బాయిల్ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత వేయాలండి. ఓకే సార్. ఎందుకంటే స్టార్ట్ అయిన తర్వాత వేస్తే ఏమిటంటే దీంట్లో ఉన్న ఏవైతే ఆ కెమికల్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయో అవనేది వాటర్ అనేది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మనకి ఎఫెక్టివ్గా ఉండాలంటే ఒకసారి కొంచెం బాయిల్ అయిన తర్వాత వేస్తే చాలా బెటర్ అండి. ఓకే సార్. రెమెడీ అయితే మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. బట్ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లము ఇంతగా ఎక్కువ అయిపోవడానికి ప్రతి ఒక్కరిలో, అంటే చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరిలో ఎక్కువ అయిపోవడానికి కారణాలు ఏమంటారు సార్? సో ఫస్ట్ అండి, అది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మెయిన్ కారణం ఏంటంటే లేజినెస్. అంటే ఆ మోషన్ అర్జ్ ఏదైతే మనకు వెళ్ళాలి అనిపిస్తుంది చూసారా, అది వచ్చినా సరే వెళ్ళకపోవడం చాలా బాగా పెరిగిపోయింది ఈ రోజుల్లో. అయితే దానికి కారణాలు ఒకటి, చిన్నపిల్లలు అనుకోండి మారం చేస్తున్నారు అనుకోవచ్చు, వెళ్ళాలని ఇష్టం లేదు అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు. బట్ పెద్దవాళ్ళు కూడా పని వల్ల కానీ లేదంటే వేరే దాంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ వల్ల దీని మీద అంత మక్కువ చూపించి వెళ్ళకపోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఒకటి కాన్స్టిపేషన్ అనేది ఎక్కువైంది. ఇంకొకటి ఏంటంటే అందరూ మనకు తెలిసిందే బాగా, ఈ వెస్ట్రన్ టాయిలెట్ సిస్టమ్ అనేది బాగా రావడం వల్ల ఆ మూమెంట్ ఆఫ్ స్టూల్స్, అంటే ఆ లోపల మలం అనేది పాస్ అయ్యే మార్గానికి సులువు అనేది అవ్వడం లేదు. దానివల్ల ఏంటంటే ఫార్మ్ అవుతోంది లోపల, బట్ బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది. సో దానివల్ల మనకి కాన్స్టిపేషన్ అనేది ఎక్కువైంది. అండ్ ఇంకా మిగిలిన మెయిన్ రీజన్ తీసుకుంటే మనం ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భోజనం అనేది ఎలా డిసైడ్ అయ్యి ఉంటుంది, పప్పు, కూర, చారు, పచ్చడి, ఇలాగ డిఫరెంట్. బట్ అలాంటివి కాకుండా మనం ఎలాంటివి తింటున్నాం ఈరోజు. సో వాటిల్లో ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల బల్క్ ఆఫ్ స్టూల్, అంటే స్టూల్ క్వాంటిటీ ఎక్కువ ఫామ్ అవ్వడం లేదు. సో దానివల్ల ఏంటంటే స్టూల్ అనేది బయటికి రావడం కూడా కష్టం అవుతుంది. ఓకే సార్. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఆల్రెడీ మనం కొంతమంది రెమెడీలు పాటించట్లేదు, వాళ్ళకు ఎక్కువైంది ఈ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే మలబద్ధక సమస్య ఎక్కువైంది. ఇన్ కేసు ఎక్కువ అయితే తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ ఎలాంటి వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది? ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిపేషనే కదా, చిన్న ప్రాబ్లమే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఒక్క కాన్స్టిపేషన్ వదిలేస్తే డెఫినెట్గా మనం ప్రాణాంతక వ్యాధి వరకు ఏ వ్యాధి అయినా తీసుకోండి, క్యాన్సర్ అయినా తీసుకోండి, లేదంటే ఇంకా వేరే ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి తీసుకోండి, ఖచ్చితంగా దానికి కారణం ఇదే అవుతుంది. ఎందుకంటే మలం అంటే బయటికి వెళ్ళిపోవాల్సింది, అది బయటికి వెళ్లకుండా ఒంట్లో ఉందనుకోండి, ఏం జరుగుతుంది, ఒంట్లోనే అది పేరుకుని డిఫరెంట్ రకరకాల ఇన్ఫెక్షన్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ దాంట్లో మనం కొంతమంది మనకు చెప్తుంటారు పేషెంట్స్,
మేము ముక్కితే కానీ రావట్లేదండి అంటే చాలా కష్టపడితే కానీ బయటికి రావట్లేదని. అలా ముక్కడంలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పైల్స్ రావడం. సో పైల్స్ పేషెంట్లు మనం కనుక్కుంటే కనుక వాళ్ళకి గతంలో ఖచ్చితంగా ఈ కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఫిషర్ అంటే మనం ఇప్పుడు రంధ్రం ఇలా ఉంటుంది కదా, అది కరెక్ట్గా బ్లేడ్ పెట్టి ఇలా కట్ చేస్తే ఎలా అవుతుందో అలా కట్ చేసినట్టు అవుతుంది, తెగిపోయినట్టు. దానివల్ల ఏంటంటే బ్లడ్ చుక్క 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 పడినట్టు ఉండి అసలు తట్టుకోలేనంత మంట ఉంటుంది. కూర్చొని కూడా కూర్చోలేరు కదా సార్, చాలా మంది కూర్చోలేరు. అది సింపుల్ ఎందుకు అవుతుందంటే కాన్స్టిపేషన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ముక్కుతారు, ఆ గట్టిగా ఉన్న స్టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన మలము మరీ డ్రైగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాలిడ్ స్టేట్లో ఉండాలి. ఓకే సార్. అలా లేకపోయినా కూడా అది రావడానికి బయటకు ఇబ్బంది అయ్యి ఈ మార్గాన్ని కట్ చేయడం అనేది జరుగుతుంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అంటే ఫైల్స్ కానీ ఫిస్టులా ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి? సో ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫిషర్ అనేది ఉంది, అది ఒక కట్ అయ్యి ఒక పుండు లాంటిది. సో ఆ పుండు మానడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు జాత్యాది తైల అని శతదౌత ఘృత అని ఇలాంటివి అక్కడ రాసుకోవడం వల్ల పుండు అనేది మానుతుంది. అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ పోవడానికి మనం మందు వాడితే కూడా సెట్ అవుతుంది. ఇంకా పైల్స్ కంటారా, క్షారకర్మ క్షారసూత్ర అంటారు. అది ఆయుర్వేదిక్లో ఒక ప్రత్యేకమైన విభాగం మరియు చికిత్స. సో దానివల్ల ఖచ్చితంగా మనం ఈ పైల్స్ ఫిస్టులా అనేవి ఖచ్చితంగా మనం తగ్గించవచ్చు. ఒక 100 ml బాయిల్ చేస్తున్నాము. సో అందులో జస్ట్ మీకు వాళ్ళకి పేషెంట్కి ఉన్న కాన్స్టిపేషన్ లెవెల్ని బట్టించి ఒక 5 grams లీవ్స్ వేసినా సరే సరిపోతుంది. బట్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ వాడచ్చు. కాకపోతే మీ లెవెల్ వాళ్ళ సివియారిటీ లెవెల్ని బట్టించి మాత్రం వాడండి. కావాలంటే తక్కువ నుంచి స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ విరేచనాలు అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి తక్కువ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం మంచిది. సో ఆ లీవ్స్ అలా వేసిన తర్వాత ఒక 5 minutes బాయిల్ చేసేసి తర్వాత స్ట్రెయిన్ చేసి ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని తీసుకు కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఆ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఈ వాటర్ తీసుకున్న తర్వాత ఎంతసేపట్లో ఈ కాన్స్టిపేషన్ నుంచి మనం బయటపడవచ్చు? సో మనం కరెక్ట్ డోస్ కనుక ఎవాల్యుయేట్ చేసుకుని తీసుకుంటే ఒక 20 to 30 minutesలో డెఫినెట్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా మనకి ఇన్విటేషన్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ½ an hourలో వెళ్ళచ్చు. సార్ ఇన్ కేస్ ఇప్పుడు వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, ఈ రెమెడీ వాడతారు అంటే ఎక్కువ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంతో ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా మీరు చెప్పారు. దెన్ రాకుండా ప్రిడిక్ట్ చేసుకొని రాకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్స్ అంటే ఆకుకూరలు కానీ కూరగాయల్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడవచ్చు, రాకుండా చేసుకోవచ్చు? సో తప్పకుండా ఇదేంటంటే ఫస్ట్ మనం మీరు చెప్పినట్టుగా మనం ఆహార అలవాట్లు మార్చుకుని కొంచెం పద్ధతులు మార్చుకుంటే కనుక అసలు కాన్స్టిపేషన్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. సో కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్ కాకుండా ఇండియన్ టాయిలెట్ యూజ్ చేస్తూ అండ్ నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి. అంటే భోజనం తిన్న తర్వాత కొంచెం కదలడం అలాంటివి ఒకటి చేస్తూ, ఇంకొకటి హాట్ వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ ఇంకా కమింగ్ టు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ, బీన్స్ అండ్ మీరు చెప్పినట్టు ఆకుకూరలు. సో ఇవి కనుక రెగ్యులర్గా మన ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బీరకాయ తినకపోవచ్చు, బీన్స్ తినకపోవచ్చు, ఆకుకూరలు అంటే ఇష్టం ఉండకపోవచ్చు. బట్ ఇవి కనుక ఫుడ్లో మనకు అలవాటు చేస్తే కనుక డెఫినెట్గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మనం అవాయిడ్ చేయవచ్చు. సో ఇప్పుడు బాయిల్ అయింది కాబట్టి మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని ఆ క్లియర్ లిక్విడ్, ఆ క్లియర్ వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం చల్లార్చుకుని మనం తట్టుకోగలిగినంత తీసుకోవాలి. స్ట్రెయిన్ చేస్తున్నాను సార్. సార్ కలర్ కూడా జస్ట్ మన గ్రీన్ టీ కలర్ లో వచ్చింది సార్ కొంచెం. అవును. సో ఇలా మనము కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ లీవ్స్ వేసి చేయడం వల్ల ఏంటంటే ఆ లీఫ్లో ఉన్న ఏదైతే కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయో అవి దీంట్లోకి దిగుతాయి అనమాట. సార్ నిజంగా సార్ కలర్ఫుల్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే ఇది ఎంతవరకు చల్లారు సార్? మామూలుగా మనం తాగేంత వరకు చల్లార్చుకోవాలి? అలా అంటే మనం ఎంత వేడి తట్టుకోగలం అంత తాగొచ్చు, వేడిగా కూడా తాగొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనం ఎంత తట్టుకోగలం అనేది చూసుకుని తాగితే సరిపోతుంది. సో ఇలా మనం ఇప్పుడు సోనాముఖి ఆకులతో ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని తెల్లవారుజామునే ఎర్లీ మార్నింగ్ 4 to 5కి అలా తీసుకుంటే కనుక డెఫినెట్గా ఒక 1 hour మినిమం టైంలో మీకు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి మీ స్టూల్స్ అనేది క్లియర్గా అవుతాయి. సో బట్ మీకున్న లెవెల్ని బట్టించి నైట్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.
చూసారు కదా, ఈ రెమెడీని మీరైతే కంపల్సరీ ఇంట్లో ఈ ఆకులు వచ్చేసి ఆయుర్వేదిక్ స్టోర్స్లో కూడా దొరుకుతాయంటండి. మీరు తీసుకోవచ్చు. తీసుకొని కాన్స్టిపేషన్ హెవీగా ఉన్న వాళ్ళు సార్ చెప్పినట్టు 5 గ్రామ్స్ అంత వేసుకొని మీరు ఇలా వాటర్ బాయిల్ చేసుకొని తీసుకోగలిగితే ష్యూర్గా మీరు ఈ ప్రాబ్లం నుంచి అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి సార్ అంటున్నారు. వాడి తర్వాత మీరు కామెంట్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం. సార్ మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.